అయితే పరిమితులు చాలా పరిమితి ఉంది ఇప్పటి ప్రభుత్వానికి. అప్పులకు వడ్డీలు అసలు కట్టాలి. తర్వాత ఇంకా వాళ్ళు ఇచ్చినటువంటి హామీలు కూడా నెరవేర్చాలి. ముఖ్యంగా డబుల్ బెడ్రూమ్ల కింద మళ్ళీ గృహలక్ష్మి కింద వాళ్ళు ఇందిరమ్మ ఇండ్లు కట్టేయడానికి ఇవన్నీ అనేక రకాల రంగాలన్నీ కూడా ఇంతకాలము చెప్పినప్పటికి కూడా ఏది అభివృద్ధి చేస్తామని చెప్పినప్పుడు కూడా వాటికి కేటాయింపులు జరగలేదు. తర్వాత పంపిణీ డిస్ట్రిబ్యూషన్ కూడా జరగలేదు. కానీ ఈసారి మాత్రం కేటాయింపులలో చూస్తే డెఫినెట్గా ఈ రాష్ట్ర ప్రభుత్వం వాళ్ళు ఏదైతే ఇందిరమ్మ రాజ్యం అని చెప్పినా, లేకపోతే ఇది ఒక రకంగా అన్ని వర్గాలను కూడా కలుపుకపోయి మేము చేస్తామని చెప్పినటువంటి పద్ధతి, ఏ రంగాలు అయితే ముఖ్యంగా వ్యవసాయము, విద్య, వైద్యము, తర్వాత బీసీల సంక్షేమము, ఎస్సీ ఎస్టీల సంక్షేమము, మైనార్టీల సంక్షేమం, వీళ్ళన్నిటి గురించి కూడా మేము పట్టించుకుంటామని చెప్పారు. ఇవాళ ఈ బడ్జెట్ కూడా ఇటు వ్యవసాయానికి కానీ, పరిశ్రమల రంగం కానీ,